తిరుమల ఆలయం మీద నుండి ఏరోప్లేన్స్ ఎగరకూడదు అని, తిరుమలని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని టీటీడీ పదే పదే విమానయాన శాఖను కోరింది. దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఆగమ శాస్త్రం ప్రకారం విమానాలు ఆలయం పైనుండి ఎగరడం అనేది దేవుడికి అగౌరవంగా భావిస్తారు. ఇంకా తిరుమల దేవస్థానం నిత్యం వేల మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఏదైనా తీవ్రవాదులు పైనుండి టార్గెట్ చేసే అవకాశం ఉంది అని, ఇంకా విమానాల వల్ల సౌండ్ పొల్యూషన్ కూడా పెరుగుతుంది అని తిరుమలను వెంటనే నో ఫ్లై జోన్ గా ప్రకటించాలి అని టీటీడీ విమానయాన మంత్రిత్వ శాఖను పదే పదే కోరింది. కానీ ఈ ప్రపోజల్ ని విమానయాన మంత్రిత్వ శాఖ ప్రయాణికుల అసౌకర్యం ఇంకా వాటి వల్ల పడే ఆర్థిక ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రపోజల్ ని తిరస్కరించింది. ఎందుకంటే మన దేశంలో ఉండే అన్ని దేవస్థానాల వారు ఈ ప్రపోజల్ తో ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి. తిరుమలను అధికారికంగా నో ఫ్లై జోన్ గా ప్రకటించలేదు, కానీ విమానయాన సంస్థలు మరియు చార్టర్డ్ విమానయాన సంస్థలు ఆలయం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఆలయం పైనుండి విమానాలు ఎగరడాన్ని అన్అఫీషియల్ గా బ్యాన్ చేశారు.